హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లైవ్లో నిఖిల్కి, యష్మికి, పృథ్వీకి వీళ్ళ ముగ్గురికి కూడా చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టాస్కుల మీద టాస్కులు పెట్టాడు. ఈ టాస్క్లో భాగంగా ఎక్కువగా నిఖిల్ టీం విజయం సాధించింది. దీంతో బిగ్ బాస్ వాళ్ళకి ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చి బిగ్ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. అదేంటంటే నిఖిల్ నీ క్లాన్లో ఉన్న సభ్యుల్లో నుంచి ఒకరిని నేరుగా చీఫ్ కంటెండర్గా ఎంపిక చెయ్యొచ్చు, అది నేను అడిగినప్పుడు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియచేయడంతో ఇక ఓం ఆదిత్య, నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళ నలుగురు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు చీఫ్ కంటెండర్గా ఎంపిక చేయడానికి. ఇక ఇందులో భాగంగా యష్మి, మీరు నాకు సపోర్ట్ చేయాలి, నేను చీఫ్ కంటెండర్ని అవ్వాలనుకుంటున్నాను మరొకసారి. ఎందుకు అంటే నేను మొదట్లో ఏదైతే తప్పు చేశానో ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయకూడదని అంటూ యష్మి పృథ్వీని అలాగే నిఖిల్ని అడుగుతుంది. అయితే నిఖిల్ అన్నాడు, అప్పుడు చెయ్యలేంది ఇప్పుడు ఎలా చేస్తావు యష్మి, ఆల్రెడీ నువ్వు ఒక్కసారన్నా చీఫ్ అవ్వలేని వాళ్ళు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి అని అడిగితే, మరి సోనియాకి ఎలా సపోర్ట్ చేశారు మీరిద్దరు, నాకు సపోర్ట్ చేయమంటే అయిపోతున్నారు కదా అంటే నిఖిల్కి చాలా కోపం వచ్చి, ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఎందుకు, నీ గురించి నువ్వు మాట్లాడితే బాగుంటుంది యష్మి, నిజంగానే అప్పుడు ఏం పీకేవని ఇప్పుడు పీకడానికి అంటూ అడిగేసరికి ఒక్కసారిగా యష్మి ఏడుపు మొదలెట్టింది. ఇక పృథ్వీ అన్నాడు, నేను కూడా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు, అయినా చీఫ్ అయినప్పుడు కూడా నువ్వేం చేసావు, నేను ఎలా చెయ్యాలి ఏంటనేది నాకు కూడా అవకాశం ఉందంటూ పృథ్వీ మట్టికి పృథ్వీ చీఫ్ అవ్వాలని గొడవ పడుతున్నాడు. ఇక అయితే ఫైనల్గా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అంటూ నిఖిల్ని అడిగేసరికి నిఖిల్ ఏం చెప్పాడు అంటే, నేను పృథ్వీకే ఇవ్వాలనుకుంటున్నాను, ఎవరేమన్నా అంటూ బిగ్ బాస్ మా టీం నుంచి చీఫ్ కంటెండర్గా పోటీ చేస్తున్న పర్సన్ ఎవరంటే పృథ్వీ అంటూ చెప్పుకొచ్చేస్తాడు. మరి మొత్తంగా నిఖిల్ పృథ్వీకి చీఫ్ కంటెండర్గా ఎంపిక చేయడం కరెక్ట్ అంటారా లేదనేది కామెంట్ చెయ్యండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.